ఎక్కడికి? అత్తాకోడళ్ళు కట్టకట్టుకుని బయలుదేరారు. గుడికెళ్ళొద్దామని బయలుదేరాం అత్తయ్య గారు. ఆహా, ముగ్గురికి ఒకేసారి తీరిందా? అయినా సడన్ గా ఈ గుడి ప్రయాణం ఏమిటి? ఏదైనా విశేషమా? ఉదయం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెలిసిన ఆవిడొకరు గుళ్ళో కైలాస గౌరీ వ్రతం చేసుకుంటున్నావు, తప్పకుండా మీ కోడళ్ళని తీసుకుని రండి అన్నారు. అందుకని బయలుదేరాం అత్తయ్య గారు. ఆహా, ఎవరా నాంచారమ్మా? కోడళ్ళని తీసుకురామని చెప్పింది గాని అత్తగారిని తీసుకురామని చెప్పలేదా? పెద్దవారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? పైగా మెట్లు. ఏ గుడికే? ఏ గుడికి మీరు వెళ్ళేది? అమ్మవారి గుడికేగా. కైలాస గౌరీ వ్రతం అని తెలిసాక రాకుండా ఉండకూడదు. పైగా పసుపు కుంకాలు అందుకోవడానికి మళ్ళీ సందేహించడం ఎందుకు? పదండి, నేను కూడా వస్తాను. ఒకరికి ముగ్గురున్నారు. అమ్మవారి దర్శనం చేయించలేరా? తాంబూలం అందుకోలేనా? అన్నిటికీ రెడీ, పిలువని పేరంటానికి ఎందుకో. పసుపు కుంకాలకి పిలవాల్సిన అవసరం లేదా? సరే అత్తయ్య గారు, రండి వెళదాం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పదానగాని బయలుదేరటమేనా? ఇప్పుడే వచ్చేస్తాను. వారి దర్పం, దర్జా, హోదా, అంతస్తు అన్ని ప్రదర్శించాలిగా. బంగారు పథకాలు దిగేసుకొస్తుందేమో. ఊరుకోవే. అననివ్వవే, అన్నివ్వు. నా నోరు ఊరుకోదుగా. పథకాలు వేసుకున్నా వేసుకోకపోయినా నన్ను పిఠాపురం మంగమ్మ గారు అని అంటారు గాని మరొకటి అన్నారు. అది 7 వారాల నగలు ఒకేసారి పెట్టుకున్నా పంతులు రామచంద్రయ్య కూతురనే అంటారు. నా గుణానికి పెద్దతనం ఉంది. అది చేసేవన్నీ చిన్నతనం తెచ్చిపెట్టేవేగా. ఎక్కడా ఫోన్ రింగ్ అవుతుంది? నాదే అత్తయ్య. గుడికెళ్తున్నాం కదా, ఎందుకని గదిలో పెట్టాను. ఒక్క నిమిషం. వదిన గారు, నేనండి, సావిత్రిని. నేను గుడికొచ్చాను. మీరు వాళ్ళని తీసుకుని బయలుదేరారా? బయలుదేరామండి, కానీ హాల్లో అత్తయ్య గారు. ఎక్కడికి? అత్తాకోడళ్ళు కట్టకట్టుకుని బయలుదేరారు. కైలాస గౌరీ వ్రతం అని తెలిసాక రాకుండా ఉండకూడదు. పైగా పసుపు కుంకాలు అందుకోవడానికి మళ్ళీ సందేహించడం ఎందుకు? పదండి, నేను కూడా వస్తాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు భయపడకండి, అమ్మవారున్నారు. ఆవిడే కాపాడుతుంది. మీరు ఎలాగోలా బయలుదేరండి. అలాగే, వస్తామండి. సరే. ఆవిడ వస్తుందట. ఎలానో ఏమో. వీలైనంతవరకు ప్రయత్నం చేయటం, వీలు కాకపోతే తప్పుకొని వెళ్ళిపోవడం. భగవంతుడా, ఎలాగైనా ఈ గండం గట్టెక్కించు స్వామి. లక్ష్మి! వస్తున్నా అత్తయ్య. ఎవరా ఫోను? మీ అబ్బాయి అత్తయ్య. ఓహో, అనుకున్నాను. ఏమంటున్నాడేమిటి? అన్నీ చెప్పాలి. అవన్నీ వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు గుడికెళ్దాం పదండి. సరే సరే, పదండి. వీడు తుమ్మాడు. ఇప్పుడు ఎలా అత్తయ్యా? పసిపిల్లాడు, పడిసిన తుమ్ములు అవన్నీ పట్టించుకోకూడదు. పడిసం ఉన్నా లేకపోయినా తుమ్మే కదా. అయితే నువ్వు ఆగు, మేము వెళ్ళొస్తాం. వీడు మేం బయలుదేరినప్పుడు తుమ్మలేదు. మీరు సరే పదండి అన్నప్పుడు తుమ్మాడు. అంటే నేను ఇంట్లో ఉండాలనే నువ్వు అనేది? అసలు మీరు గుడికేనా? నిజం చెప్పండి. నిజంగానే గుడికే అత్తయ్య గారు. గుడికి కాక గూడు పుటానికి బయలుదేరాం అని మీరు బయలుదేరారా? వాడు నీ పిల్లాడు, నీ చంకలో ఉండి తుమ్మాడు. పైగా పడిసాం. వాడేసుకుని గుడికి నువ్వెందుకే? నువ్వు వాడితో పాటు ఇంట్లో ఉండు, మేముగ్గురం వెళ్ళొస్తాం. అసలున్న పనంతా స్వర్ణతోనే. తండ్రి రాకపోతే ఎలా? ఏంటి? పసుపు కుంకాలకని ముందు బయలుదేరిన నేను ఆగాలా?
ఎక్కడికి అని వెనకాలడిగిన తమరు వెళ్తారా? అయినా పడిసం పట్టిన పిల్లాన్ని తీసుకుని నోము దగ్గరికి వెళితే వాడు చీటికి మాటికి అక్కడ ఇలా టపాటపా అని తుమ్ముతుంటే వాళ్ళు అపశకునంగా ఫీల్ అవుతారు. అందుకే నువ్వు ఉండు, మేమెళ్ళొస్తాం. అదేం కుదరదు, మేమే వెళ్తాం, తమరే ఉండండి.